కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 19వ వచనం. నీతిమంతులకు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విడిపించు దేవుడు. దేవుని బిడ్డలారా, యెహోవా వానిని విడిపించును అని వాక్యములో మనం చదువుకున్నాం. ఇది ఎంత చక్కటి వాగ్దానం. నేడు అనేకులు విడిపించు ప్రభు వైపు చూడక ఎదుట నుండి శ్రమల వైపే చూచుచూ ఉన్నారు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అని బైబిల్ చెప్తుంది. అయ్యో, నాకెందుకు ఇన్ని శ్రమలు, ఇంత దుఃఖము, ఇంత కన్నీరు అని చెప్పుచూ అనేకులు కృంగిపోతూ ఉన్నారు. ప్రియులారా, దావీదు జీవితమందు విస్తారమైన శ్రమలు ఆవరించినది నిజమే. 142వ కీర్తన వ్రాయుచుండగా అతడు ఎంతో మనోబాధలో ఉండెను అని మనం గ్రహిస్తూ ఉన్నాం. అతడు తన బాధలన్నిటినీ దేవునికి తెలియజేశాడు. రాజగు సౌలు అతని మీద మండిపడ్డాడు. ఈటెను అతని మీద విసరగా అతడు అక్కడి నుండి వచ్చెను. ఫిలిస్తీయుల రాజుకు కీషు సేవకులు అతని మీద నేరము మోపారు. కొన్ని చోట్లకు దావీదు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు దావీదును పట్టుకుని సౌలుకు అప్పగింపవలనని తీర్మానం చేశారు. అతడు మరుగుగా జీవించుచూ ఉండగా దావీదు రాజునకు కబురు పంపారు. సౌలు సైనికులు దావీదును ముట్టడి వేశారు. దావీదు శ్రమలు లెక్కింపలేనివి. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు అని అతడు చెబుతున్న మాటలు మనం చూస్తాం. వారు త్రోవలో చాటుగా ఉరినొడ్డిరి అని మాటలు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలోనూ ఇటువంటి ఒత్తిడి కనబడుతుందా? ఎటువంటి కారణము లేకుండానే ద్వేషించువారు, పగ తీర్చుకొనివారు, కుటుంబమును నాశనము చేయుటకు ప్రయత్నించువారు విస్తారముగా ఉన్నారా? మీరు దేవుని వైపు చూడండి. ఎటువంటి శ్రమ అయినా సరే వాటన్నిటి మధ్య ప్రభు ఉండి విడిపించడానికి శక్తిమంతుడు. విడిపించుదును అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమల కాలమున యెహోవా యందు గురి నిలపండి, మీరు కదల్చబడరు. ఇది దావీదు అనుభవం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూను ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని 34వ కీర్తన 6-7 వచనాలలో వ్రాయబడి ఉంది. అబ్రహాము యొక్క సమస్త శ్రమల నుండి విడిపించినవాడు, ఇస్సాకు యొక్క శ్రమ నుండి విడిపించినవాడు, యాకోబు జీవితమంతయు నడిపించినవాడు, యెహోషువతో కూడా నుండి కనానును జయించడానికి సహాయం చేసినవాడు మీ దేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, నిశ్చయముగా మిమ్మును మీ సమస్య నుండి, ప్రతి బలహీనత నుండి మిమ్మును తప్పక ఆయన విడిపిస్తాడు. ఎందుకనగా విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుని నిత్య కాపుదల మీతో ఉండి సమస్త బలహీనతల నుండి, సమస్యల నుండి ప్రభు మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీకు వందనాలు. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభు మీరు మాకందరకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. దేవా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి.
నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమాధానం లేని వారు ఉన్నారు, సమాధానం ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమస్యలను తొలగించండి నాయన. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యముని అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న తండ్రి, ప్రియులైన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి నాయన, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.